ॐ शं नो मित्रः शं वरुणः शं नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायोः त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ఓం శాంతి శాంతి శాంతి. సృష్టికర్త అయినటువంటి పరమేశ్వరునికి నమస్కారము. అలాగే ఈ యొక్క ఆధ్యాత్మిక సత్సంగానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్తే. యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్తే. మ్యూట్లో పెట్టండి మా. ఓకే. తర్వాత అందరూ వీడియో ఆన్ చేసి పెట్టుకోండి, కూర్చోండి. ఓం నమస్తే గురూజీ. ఓం నమస్తే అమ్మా. నమస్తే. ఓం నమస్తే గురూజీ. నమస్తే 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 అమ్మా. నమస్తే, అందరికీ నమస్తే. తర్వాత చూడండి, మనిషి మనం చూస్తే ఒకప్పటిలాగా ఇప్పుడు మనిషి లేడు. ఒకప్పుడు మనుషులలో స్వార్థం అనేది ఉండింది, కానీ ఇంతలా లేదు. రోజు రోజుకి మనిషి స్వార్థం అనేది పెరిగిపోతా ఉంది. కేవలము నేను, నా సంతోషం, ఇంకా కొద్దిగా దాటితే నా కుటుంబం, ఇంకా లాస్ట్‌కు కుటుంబ సంతోషాలు కూడా చూడడం మానుకుంటున్నారు. తన వరకే చూసుకుంటున్నారు. కేవలం నేను నేను బాగా సంతోషంగా ఉండాలి అంతే. ఫైనల్‌గా నేనే సుఖంగా ఉండాలి. ఇంత స్వార్థానికి వచ్చేస్తున్నాడు. అయితే ఇక్కడ తెలియనటువంటి విషయం, చాలా చిన్న విషయం, ఎవ్వరైనా గుర్తుపెట్టుకోండి. మనం సంతోషంగా ఉండాలంటే ముందు మనం ఇతరుల యొక్క సంతోషాన్ని కోరాలి. ఇతరులు సంతోషంగా ఉండాలని మనం కోరుకొని, వాళ్ళు సంతోషంగా ఉండడానికి మనం కర్మలుగిన చేసినట్లయితే, అప్పుడు ఈశ్వరుని వ్యవస్థ నుండి, ఈశ్వరుని వ్యవస్థ తెలియదు చాలా మందికి. పరమాత్మ వ్యవస్థ నుండి ఎవరైతే ఇతరుల సంతోషం కొరకు పాటుపడుతుంటారో అటువంటి వారికి సంతోషాన్ని కలిగిస్తాడు. తను ఇతరుల సంతోషం కొరకు కర్మలు చేస్తుంటాడో అటువంటి వ్యక్తికి పరమాత్మ సంతోషం, సుఖమిస్తాడు. కాబట్టి ప్రతి మానవుడు కూడా, అందుకే దయానంద మహర్షి 9వ నియమం పెట్టాడు ఆర్య సమాజ నియమాలలో. ప్రతి వ్యక్తియు తన ఉన్నతితోనే సంతృప్తి చెందక, ఇతరుల ఉన్నతిలో తన ఉన్నతి కలదని తలంచవలెను. ప్రతి వ్యక్తియు, అతను సమాజానికి వస్తున్నాడా రాదా కాదు. ఎంత ఆదర్శవంతమైనటువంటి నియమం చూడండి. ఎవరైతే ఈ విధంగా ఈ నియమానుసారంగా జీవిస్తుంటాడో అతడు నిరంతరం సుఖంగా ఉంటాడు. పరమాత్మ వ్యవస్థ నుండి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు. మనం ఇతరులు సంతోషంగా ఉండాలి, ఇతరులు బాగుండాలని కోరుకోవాలి. అలా కోరుకుంటే దేవుడు కూడా నువ్వు బాగుండాలని కోరుకుంటాడు. అలా కోరుకోవడమే కాకుండా మన చేతనైన కొద్దీ, మన శక్తి కొరది ఇతరులను సుఖపెట్టడానికి, ఇతరులను సంతోషపెట్టడానికి మనంగిన కర్మలుగిన చేసినట్లయితే ఖచ్చితంగా ఆ పరమాత్మ వ్యవస్థ నుండి మనకు సుఖము ప్రాప్తిస్తుంది. ఓం నమః. సంతోషం కలుగుతుంది. ఆ పరమాత్మ నుండి మనకు సంతోషం కలుగుతుంది. ఈ రహస్యం తెలుసుకోండి.
అలా కాకుండా ఇతరులను సంతోషపెట్టకుండా, ఇతరులు సుఖపెట్టుకోకుండా కేవలము నీ వరకే నువ్వు, నేనే, నా కుటుంబమే, నేనొక్కడినే, నా కుటుంబం ఒక్కటే అని నువ్వు పరిధి గీసుకొని నువ్వు స్వార్థపరుడవై జీవించితే నీకెన్నటికీ సంతోషం రాదు. గుర్తుపెట్టుకోండి. ఈశ్వరుని వ్యవస్థ అది కాదు. ఈశ్వరుని వ్యవస్థ అది కాదు. ఈశ్వరుని వ్యవస్థ నీవు ఇతరుల కొరకు పాటుపడాలి. నీ కొరకు కాదు. నీ కొరకు నువ్వు చూసుకుంటే అది పశువు. పశువు అట్లే చేస్తుంది. తన పిల్లలు పక్కన ఉన్నా గానీ తనే తింటుంటుంది. పక్కన పిల్లలకు కూడా కొన్నిసార్లు పెట్టదు. కొన్ని పక్షులు పెడుతుంటాయి కానీ కొన్ని జంతువులైతే పక్కన పిల్లలున్నా గానీ ముందు ఇదే తినేస్తుంటుంది ఆదల బాదల. ఆ పిల్లల దగ్గరికి వస్తే దానిని కరుస్తుంటుంది. అలాంటి వ్యవస్థ మనిషిది కాదు. మనిషి ఇతరులను సుఖపెట్టడానికే ఉన్నాడు. కాబట్టి మనం నిరంతరం గుర్తుపెట్టుకోండి, మన స్వార్థం లేకుండా ఇతరుల కోసం మనం పాటుపడితే ఖచ్చితంగా మీకు సంతోషం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది సత్యము. కాబట్టి అందరూ కూడా మనం ఈ గృహస్థ జీవితం అంతా అదే. మనం ఇతరులను సంతోషపెట్టడానికే నిరంతరం ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి ఆ గృహస్థ జీవితంలో చాలా సుఖం ఉంటుంది. ఆ విధంగా ప్రతి మనిషి స్వార్థరహితుడై ఉండాలి. స్వార్థం అనేది దూరం చేసుకోవాలి. దూరం చేసుకున్నప్పుడే దేవునికి దగ్గరవుతారు. స్వార్థం ఉన్నంత కాలం నీవు దుఃఖాలు అనుభవిస్తూనే ఉంటావు. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం సుఖంగా ఉండాలంటే పరమాత్మ వ్యవస్థ మనం ఇతరుల కోసం పాటుపడాలి. ఇతరులు సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇతరులు బాగుండాలని కోరుకోవాలి. ఈవెన్ మన శత్రువైనప్పటికీ కూడా మనం వాని చెడు కోరవద్దు. అదే భగవంతుని నియమం. గుర్తుపెట్టుకోండి. శత్రువైనప్పటికి కూడా ఈశ్వరుని వ్యవస్థ నుండి మనము అతనికి బాగుండాలనే కోరుకోవాలి కానీ అతను చెడిపోవాలి, అతని వినాశనాన్ని మనం కోరుకోవద్దు. మనకు శత్రువు అయినప్పుడు కూడా కొంతమందికి డౌట్ వస్తుంది. అటువంటప్పుడు ఈ యొక్క ఉగ్రవాదులు వీళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళకెట్లా అంటే అటువంటి దుష్టులకు కాదు ఈ నియమం. ఇప్పుడు ఉదాహరణకు మనము ఈ మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు కొంతమంది నీకు వాళ్ళు అమాయకులే అయి ఉండొచ్చు, తెలియకుండా ఉండొచ్చు, కొంత తెలిసి కొంత తెలియక ఉండొచ్చు. వాళ్ళు నిన్ను ఏదన్నా దూషించుంటారనుకో, ఏదన్నా నిన్ను తిట్టినడమో, నీ మీద నిందలేయడమో చేసి ఉంటారనుకో, అంత మాత్రాన వాళ్ళు శత్రువులుగా చూసుకొని వాళ్ళు నాశనం కావాలి అని చెప్పేసి వాళ్ళను ఆ విధంగా నువ్వు చూడడం అనేది మంచిది కాదు. అందుకు ఇక్కడ ఆ విషయాన్ని చెప్పేది. దుష్టులకు, దొంగలకు, బందిపోటు దొంగలకు, తీవ్రవాదులు, ఉగ్రవాదులకు కాదు ఈ నియమం. వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. వాళ్ళు చావాల్సిందే. వాళ్ళ వినాశనాన్ని కోరాల్సిందే మనం. అటువంటి వాళ్లకు ఇది కాదు. ఏం అర్థమవుతుంది అందరికీ? కాబట్టి అందరూ ప్రతిరోజు ఇతరుల సంతోషం కొరకు పాటుపడుతూ ఉండండి. స్వార్థపరులై ఉండాకండి. ప్రతి వ్యక్తియు తన ఉన్నతితోనే సంతృప్తి చెందక ఇతరుల ఉన్నతిలో తన ఉన్నతి కలదని తలంచవలెను. ఇది మహర్షి దయానంద సరస్వతి 9వ నియమంలో మనకు ఈ నియమాన్ని తెలియజేశాడు. ఇతరులందరూ కూడా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటే, వాళ్ళు ఉన్నతి సాధిస్తే ఆటోమేటిక్గా మన ఉన్నతి కూడా అక్కడే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మన మాట వినలేదనుకోండి, చెప్పినప్పటికి కూడా వదిలేయండి. ఉపేక్ష. బాధపడద్దు, ఉపేక్ష చేయాలి, అంతే, వదిలేయాలి. ఉపేక్షా భావంతో మెలుగుతుండాలి. చేతనైతే ప్రయత్నం చేయాలి. వాళ్ళను కూడా సంస్కరించడానికి ప్రయత్నం చేయాలి. అయినప్పటికీ వాళ్ళు వినలేనప్పుడు మనకు శాస్త్రం చెప్పింది ఉపేక్ష, వదిలేయాలి, అంతే. వాళ్ళని మంచి రూట్లోకి మార్చడానికి, వైదిక ధర్మంలోకి మార్చడానికి ప్రయత్నం చేయాలి. అప్పటికీ వాళ్ళు మారలేదనుకోండి, వదిలేయాలి, అంతే. అర్థమవుతుంది అందరికీ? అర్థమవుతుంది గురూజీ. రైట్ మా. తర్వాత అందరూ కూడా ఒక వేద మంత్రాన్ని గురించి ప్రతిరోజు తెలుసుకుంటున్నాం. మీరు కూడా
రోజు ఒక వ్రతము మీరు హోంవర్క్ లాగా తీసుకోండి అందరూ గూడా. ఏంటంటే, ఈరోజు మన యోగాలో సంతోషం అనేటటువంటి ఒక వ్రతము అందరికీ ఇచ్చాము. మీరు గూడా గూగుల్ మీట్‌లో ఉన్న వాళ్ళందరూ గూడా నిదానంగా, ప్రాక్టికల్‌గా అందరూ దీన్ని ఆచరణలో పెట్టండి. ఒక్క వ్రతం ఆచరించితే అన్ని వ్రతాలు ఆచరించినంత శక్తి ఒస్తుంది. అంత గొలుసు ప్రక్రియ అన్నమాట. చెప్పండి గురూజీ, మేము కూడా చేస్తాం. అదే ఈరోజు సంతోషమ్మ. ఈరోజు నుండి రేపు మళ్ళీ గూగుల్ మీట్ వరకు మీరందరూ సంతోషంలో ఉండాలి. సంతోషం అంటే ఎవరైనా మన యోగా సభ్యులున్నారా? చెప్తారా? సంతోషం శ్రీనివాసులు గారు చెప్పండి వాళ్ళకందరికి. సంతోషం అంటే ఏంటి? శ్రీనివాసులు గారు రెస్పాండ్. ఏంటి సంతోషం? సంతోషం అంటే ఏంటి? చెప్పండి. ఇట్లా తృప్తి పొందిన వాడే సంతోషమా గురూజీ? అదే ఆయన వాళ్ళు పొద్దున క్లాస్ విన్నారు. వాళ్ళు చెప్తారు. ఒకసారి మీరు గూడా వినండి. ఎందుకంటే వాళ్ళ ద్వారా జెప్తే ఇంకా బాగుంటుంది గదా! తర్వాత చెప్పండి శ్రీనివాసులు గారు. మైక్ ఆన్ జేయండి. అట్లా జూస్తున్నాడు ఈయన? శ్రీనివాసులు సార్. చెప్పండి. చెప్పండి గురూజీ, నేను మర్చిపోయా. అంతే గోవింద చెప్తులే. పొద్దున మళ్ళా క్లాస్‌లో అడిగినారనుకో, అందరూ సార్ నాకు మతికింది నేను పాటించిన సార్ అని అందరూ చేతులెత్తారు. చిన్న పిల్లల మాదిరి అయిపోయింది మా బడిలో రోజు. బడికి పోతే పిల్లలు అందరూ ఏమిరా అందరూ నేర్చుకున్నా అంటే అందరూ నేర్చుకున్నామని చేత్తారనమాట. అది ఏముండదు మళ్ళా. ఎట్లమ్మా? హ్మ్. సంతోషం. చూడండి అందరూ గూడా యమములు, నియమాలని మనిషి 10 రకాలు పాటించాలి ప్రతిరోజు. అందులో నియమం అనేటటువంటిది మనిషి స్వతహాగా పాటించవలసినటువంటి మ్యూట్‌లో పెట్టండి. శ్రీనివాసులు గారు మ్యూట్‌లో పెట్టండి. ఓకే. ఓకే. మనిషి నియమాలు పాటించాలి స్వతహాగా. ఈ నియమాలలో ఫస్ట్‌దేంటంటే శౌచం. అది నిన్న అయిపోయింది. ఈరోజు వ్రతం వచ్చేసి సంతోషం. అందరూ గూడా సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. మరి అది ముందుగా మనము ప్రాక్టికల్‌గా ఎల్లప్పుడూ ఉండాలంటే ముందు ఒక్కొక్క రోజు పాటించితే దాని యొక్క అనుభవం తెలుస్తుంది. అందుకు ఫస్ట్‌గా మీరు ఈ రోజు నుండి రేపు సాయంత్రం వరకు సంతోషంగా ఉండడానికి అలవాటు చేసుకోండి. సంతోషం అంటే పతంజలి మహర్షి చెప్పిందేందంటే, మన శక్తి కొలది ఉత్తమ కర్మలను చేసి, శ్రేష్ఠ కర్మలను చేసి, ఆ తర్వాత పరమాత్మ నుండి వచ్చినటువంటి ఫలంతో మనము తృప్తి పడి, ఆ ఫలము కంటే ఇంకా ఎక్కువ రాలేదనేటటువంటి కోరిక లేకుండా ఉండడమే సంతోషం. అంటే మన శక్తి కొద్దీ ప్రయత్నం చేయాలి. ఉత్తమ కర్మలు చేస్తూ ఉండాలి. చేసినప్పుడు పరమాత్మ నుండి దానికి ఎంత కావాలో అంత వస్తూ ఉంటుంది. ఈశ్వరుని వ్యవస్థ నుండి ఎంత ఫలం రావాలో అంత వస్తుంది. ఆ వచ్చిన ఫలంతో నీవు తృప్తి పడాలి. ఆ తృప్తి పడి అంతకంటే ఎక్కువ రాలేదే, నేను చాలా చేశానే, ఇంకా ఎక్కువ వచ్చింటే బాగుండేదే అనేటటువంటి కోరిక లేకుండా ఉండడమే సంతోషం. అదే గుర్తుపెట్టుకోండి. చాలామంది సంతోషం అంటే ఊరికే కూర్చుంటే సంతోషం అనుకుంటుంటారు. ఏ పని పాట లేకుండా. ఆ! అది కాదు సంతోషం అంటే. అది కానే కాదు. పతంజలి మహర్షి చెప్పాడు. నిరుద్యముడై అతను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండలేడు. నిరుద్యముడై అంటే ఏ పని పాట చేయకుండా ఉంటే సంతోషం కాదు. పురుషార్థం చేయాలి. కష్టపడుతూ ఉండాలి. వచ్చిన దాంట్లో తృప్తి పడాలి. ఎంతైతే వస్తుందో దాంతో తృప్తి పడడమే సంతోషం. మీరు గూడా ఉత్తమ కర్మలు చేయండి రేపటి వరకు. ఉత్తమ కర్మలు చేసి ఏదైతే మనకు కలిగిందో దాంతో మీరు తృప్తి పడండి. అలా తృప్తి పడడమే సంతోషం.
ఈ సంతోషం పాటించడం వల్ల లాభం ఏమిటంటే, ఎవరైతే సంతోషంగా ఉంటారో వారికి ఉత్తమోత్తమ సుఖములు ప్రాప్తిస్తాయి అని పతంజలి మహర్షి చెప్తున్నాడు. సంతోషంగా ఉన్న వ్యక్తికి ఉత్తమోత్తమ సుఖాలు ప్రాప్తిస్తాయి. అన్ని ఉత్తమోత్తమ అంటే అన్నిటికంటే గొప్ప సుఖాలు పొందుతాడు సంతోషంగా ఉన్న వ్యక్తి. అసంతోషంగా ఉన్న వ్యక్తికి సుఖం రాదు. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి. ఈరోజు వ్రతం ఇది. ఈ రామచంద్రారెడ్డి గారు, రేపటి వరకు మీరు సంతోషంగా ఉండాలి. రేపు వ్రతం మళ్ళా వేరుంటుంది. అందరినీ ప్రవచనాలు ఒక్కటి చెప్పడం కాకుండా ప్రాక్టికల్గా వారిని ఈ యమనియమాలను సాధన చేసేటటువంటి ప్రాక్టికల్గా చేపిస్తున్నాం అన్నమాట. అనుభవంలోకి తెప్పిస్తున్నాం. ఎందుకంటే ఆ ప్రాక్టికల్లో చేసేటప్పుడు కష్టం ఏమొస్తుంది, నష్టం ఏమొస్తుంది, మీకు ఎట్లా దీన్ని ఎదుర్కోవాలి అని తెలుస్తుంది. కేవలం వినడంతో వదిలేస్తే అప్పుడు మీకు ఏం తెలియదు. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈరోజు మంత్రము స్తుతి మంత్రం. ఈశ్వరుని మనం స్తుతి చేసేటటువంటి మంత్రం. చూడండి. ఓం తదేజతి తన్నైజతి తద్ధూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వసాస్య బాహ్యతః. యజుర్వేదం 40వ అధ్యాయము 5వ మంత్రం. ఇది మనకు ఈశావాస్య ఉపనిషత్తులో కూడా ఈ మంత్రం ఉంది. చాలా మంది చాలా సార్లు కూడా విని ఉంటారు. ఈ మంత్రము చాలా ప్రాచుర్యం పొందినటువంటి మంత్రం ఇది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. మహర్షి దయానంద సరస్వతి ఈ మంత్రంలో పరమాత్మను స్తుతి ఏ విధంగా చేస్తున్నాడు చూడండి. తత్ ఏ జతి, ఆ బ్రహ్మ చెలించును. ఏమ్మా చూడండి. తత్ ఏ జతి, ఆ బ్రహ్మ చెలించును. తత్ న ఏ జతి, అది చెలింపదు. చాలా జాగ్రత్తగా వినాలి. ఊరికే మైండ్ అంతా ఇక్కడే పెట్టాలి. ముందేమంటున్నాడు? చెలించును అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? అది చెలింపదు. తత్ దూరే, అది దూరం. తద్ అంతికే, అది సమీపం. దూరము, సమీపము. తత్ అది, అస్య సర్వస్య, ఈ జగత్తునకు, అంతః లోపల, తత్వు అదియే, అస్య సర్వస్య బాహ్యతః, ఈ జగత్తునకు వెలుపల ఉన్నది. చూడండి, ఇక్కడ ఒక్కొక్క పదం అర్థం తీసుకుంటే ఈ విధంగా ఉంది. తర్వాత దయానంద మహర్షి యొక్క వ్యాఖ్యానము, అద్భుతమైనటువంటి వ్యాఖ్యానము. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తున్నప్పుడు వాటిని మీరు బుక్లో నోట్ చేసుకొని హైలైట్ చేసుకోండి. ఎందుకంటే అన్ని విన్నవన్నీ గుర్తుండాలంటే చాలా కష్టము. మంచి మంచి పాయింట్లన్నీ రాసుకుంటుంటే అవి మనం ఎప్పుడైనా తీరిక ఉన్నప్పుడు ఆ మంత్రంలో మెయిన్ పాయింట్స్ అన్ని చూసుకుంటే చాలు, సరిపోతుంది. చూడండి, ఇక్కడ దయానంద మహర్షి యొక్క వ్యాఖ్యానము చక్కగా నిదానంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడ ఏం తొందరపాటు ఎవరికి అవసరం లేదమ్మా. తొందరగా చెప్పడం, తొందరగా గ్రహించడం అనేది ఉండకూడదు. నిదానంగా గ్రహించినేదే శాశ్వతంగా ఉంటుంది, అనుభవంలోకి వస్తుంది అది. తత్ బ్రహ్మ ఏ జతి, ఆ పరమేశ్వరుడు ప్రపంచమును తగినట్లు నడుపుచున్నాడు. చూడండి, ఆ పరమేశ్వరుడు అంటే పరంపిత పరమాత్మ ఈ ప్రపంచాన్ని తగినట్లు నడుపుచున్నాడు. తగినట్లు అంటే ఏంటి? మన వ్యావహారిక భాషలో తగినట్లు నడుపుచున్నాడు అంటే ఏంటి? తగినట్లంటే ఎంత అవసరమో అంత గురుజీ. సక్రమంగా. అంతే కదా? అంతేలేండి. రైట్. తగినట్లు నడుపుచున్నాడు. తెలియని వారు చెలించుచున్న జగత్తును చూచి
పరమేశ్వరుడు కూడా చెలించుచున్నట్లు అతనిలో లేని చలనమును ఆరోపింతురు. చూడండి, ఇక్కడ అది విషయం, ట్విస్ట్ అదే అన్నమాట. ఇక్కడ తెలియని వారు ఏం చేస్తారంటే, ఇక ఈ జగత్తంతా తిరుగుతుంది కదా, ఇదంతా చెలిస్తుంది కదా, పరమాత్మ కూడా చెలిస్తున్నాడని భావిస్తారంట తెలియని వాళ్ళు. అని అతనిలో లేని గుణాన్ని ఆరోపింతురు. అతనిలో చలనం వాస్తవంగా లేదు, కానీ పరమాత్మ కూడా చెలిస్తున్నాడని అతని మీద ఆరోపింతురు. అతడు అన్నిటిలో పూర్ణుడై ఉన్నాడు. పరంపిత పరమాత్మ సకల పదార్థముల యందు కూడా పూర్ణంగా ఉన్నాడు. అన్నిటిలో కూడా, అన్ని పదార్థాల్లో పూర్ణుడై ఉన్నాడు. ఇంకా చెలించాల్సిన అవసరం ఏంటి? చెలించడానికి అవకాశం ఎక్కడుంది? పూర్ణుడై ఉన్నవానికి చెలించాల్సిన అవసరం ఏంటి? చెలించలేడు. పూర్ణంగా ఉంది పరమాత్మ తత్వము. కానీ ఎవరు దీన్ని అనుకుంటారు పరమాత్మ చెలిస్తున్నాడని? తెలియని వారు. తెలియని వారు అనుకుంటున్నారు. పరమాత్మ గురించి తెలియని వారు చూడండి, బాగా అర్థం చేసుకోండి. అతడు ఎన్నడును కదలడు. పరమాత్మ ఎన్నడును కదలడు. ఎందుకు? పూర్ణుడై ఉన్నాడు, కదలడు. తన్నైజతి, అది కదలదని వెంటనే మంత్రము చెప్పుచున్నది. చూడండి, దాని తర్వాతే మంత్రంలోనే చెప్పబడుతుంది. ప్రశ్న ఉంది, సమాధానం ఉంది అక్కడే. ఆ పరమాత్మ తత్వము కదలదు అని చెప్పుచున్నది. అది ఏకరసము, నిశ్చలము. పరమాత్మ తత్వము నిశ్చలము, చలము లేనటువంటిది. ఏకరసము, ఒక్కటే పదార్థం. ఎంత అద్భుతమో చూడండి. ఒక్కటే పదార్థము విశ్వం అంతా ఉండి ఎట్లా ఉందో మన ఊహకు కూడా అందడం లేదు. ఏకరసమైనటువంటి పదార్థం పూర్ణంగా నిండి ఉంది, సందు లేకుండా. అంతరిక్షంలో, దిలోకంలో, భూలోకంలో, మన లోపల కూడా, మన లోపల బయట అంతటా ఏకరసుడై నిశ్చలంగా కదలకుండా ఉంది ఆ పరమాత్మ తత్వము. విద్వాంసులు ఇట్లే బ్రహ్మను అంగీకరింతురు. బ్రహ్మను, పరమాత్మను విద్వాంసులు అంటే ఋషులు ఈ విధంగా అంగీకరిస్తారు. పరమాత్మ తత్వము నిశ్చలము, పూర్ణంగా ఉంది, ఏకరసము, అది కదలదు, ఎన్నడూ కదలదు అని విద్వాంసులు బ్రహ్మను అంగీకరిస్తారు ఈ విధంగా. తద్దూరే అధర్మాత్ములు, అవిద్వాంసులు, విచార శూన్యులు, జితేంద్రియులు కానివారు, ఈశ్వర భక్తి రహితులు అయినటువంటి దుష్ట మనుష్యులకు ఆ పరమేశ్వరుడు బహుదూరంగా ఉండును. చూసారా? ఎవరికి దూరంగా ఉండును పరమాత్మ? ఇక్కడ చూడండి, పదాలు రాసుకోండి అందరూ. వీరంతా దుష్ట మనుష్యులంట. దుష్ట మానవులకు ఉదాహరణ రాశాడు చూడండి దయానంద మహర్షి. ఎవరో దుష్ట మానవులు అంటే ఇక్కడ రాసుకోండి అందరూ. అధర్మాత్ములు, అధర్మ కార్యాలు చేసేవారు. అవిద్వాంసులు, విద్వాంసులు కానివారు అంటే వేదం చదవని వారు, వేదము తెలియని వారు. విచార శూన్యులు, అసలు విచారమే చేయరు, అంటే ఆలోచన చేయరు. జితేంద్రియులు కానివారు, ఇంద్రియ నిగ్రహం లేనివారు, మనో నిగ్రహం లేనివారు. వీళ్ళంతా దుష్టులే. ఈశ్వర భక్తి రహితులు, ఈశ్వరుని యందు భక్తి ఉండదు, పరమాత్మ యందు భక్తి లేనివారు అంటే నాస్తికులు అయినటువంటి ఈ దుష్ట మనుష్యులకు, ఇటువంటి దుష్ట మనుష్యులు వీళ్ళంతా, ఇటువంటి వారికి ఆ పరమేశ్వరుడు బహు దూరంగా ఉండును. వీళ్ళు ఏమనుకుంటుంటారు? అరే పరమాత్మ లేడు అనుకుంటారు, లేదంటే ఎక్కడో కైలాసంలో ఉన్నాడు, మనల్ని ఇక్కడెక్కడ చూస్తుంటాడు, యాన్నో ఉంటాడు భగవంతుడు. అసలు ఉన్నాడా? యాడున్నాడు? ఉంటే ఎట్లున్నాడు చూపి
ఇట్లా మాట్లాడుతుంటారన్నమాట. ఇటువంటి వాళ్లకు భగవంతుడు దూరం. వాళ్ళు దూరంగా ఉండాలనుకుంటుంటారు వీళ్ళు. ఇటువంటి దుష్టమానవులు. వీళ్ళకు పరమేశ్వరుడు బహుదూరంగా ఉండును. బహుదూరంగా ఉన్నాడనుకుంటుంటారు వీళ్ళు. అందుకే చేసేది పాపకార్యాలు ఎందుకనుకుంటున్నారు? తెలిస్తే ఒరే భగవంతుడు నా లోపలే ఇట్లా అంతటా నిండి ఉన్నాడు, అన్ని చూస్తున్నాడు అని తెలుసుకుంటే వాడు ఈ దుష్ట కార్యాలన్నీ ఎందుకు జరుగుతాయి? జరగవు. వాళ్ళకు తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు? దుష్టమానవులు భగవంతుడు లేడని కొంతమంది, లేకపోతే ఎక్కడో ఉన్నాడు, మాకు తెలియదు అది ఎక్కడున్నాడో, బహు దూరంగా ఉన్నాడు అని అనుకుందురు. అనగా కోట్ల కొలది సంవత్సరములు గడిచినను వారు అతనిని తెలుసుకొనజాలరు. బహుదూరంగా ఉన్నాడు, ఎక్కడో కాశీలో ఉన్నాడు, ఎక్కడో తిరుపతిలో ఉన్నాడు దూరంగా, ఎక్కడో శ్రీశైలంలో ఉన్నాడు, లేదు ఇంకా ఎక్కడో ఎక్కడో ఇంకా తిరుగుతూ ఉంటారు దూరం దూరంగా. ఏదో కేదారనాథ ఇంకా ఏదో ఉన్నాయి అన్ని, అక్కడ ఉన్నాడు అని తిరుగుతుంటారు అనమాట. దూరంగా ఉన్నాడని తిరుగుతూ ఉంటారు దేవుడు. అటువంటి వారు కోట్ల కొలది సంవత్సరములు గడిచినను, కోట్ల కొలది సంవత్సరాలు గడిచినను వారు ఆ పరమాత్మను తెలుసుకొనజాలరు. చూడండి, ఋషి వ్యాఖ్యానం ఇట్లా ఉంటుంది. అటువంటి దుష్టమానవులు భగవంతుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు, లేదు గురువు లేడు అని అనుకునేవారు, వారు ఆ పరమాత్మను కోట్ల కొలది సంవత్సరాలంటే ఎన్ని జన్మలెత్తాలనో ఆలోచన చేయండి. ఇంకా భగవంతుని తెలుసుకోవాలంటే దూరంగా ఉన్నాడని తిరిగేవాళ్ళు అంటే ఏంటి? ఇప్పుడు నాకు చెప్పాను కదా, ఎక్కడో ఉన్నాడని ఆ గుళ్ళకు గోపురాలు తిరిగే వాళ్ళంతా ఎన్ని సంవత్సరాలు గడిచినా వాళ్ళు తెలుసుకోలేరు పరమాత్మను. రాసి పెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అంతవరకు వారు జన్మ జరా మరణాది దుఃఖములకు లోనగుచుందురు. ఎన్ని కోట్ల సంవత్సరాలు గడిచినా తెలుసుకోలేరు. మరి అంతవరకు ఊరికి ఉండలేరు కదా, పుడతండాలా చస్తుండాలా. జన్మ జరా మృత్యువు, జన్మ జరా మృత్యువు ఈ దుఃఖాలకు లోనగుతుందరు. జన్మ అంటే పుట్టడం దుఃఖమే. జరం అంటే ముసల్తనం, అది దుఃఖమే. మరణం దుఃఖం. ఈ మూడు వస్తూ ఉంటాయి. ఇంకా ఆ దుఃఖాలకు లోనైతూనే ఉంటారు వాళ్ళు. తద్వంతికే సత్యవాదులు, రాసుకోండి, సత్యవాదులు సత్యం చెప్పేవారు, సత్య కర్మకారులు సత్యమైన కర్మలే చేసేవారు, సత్యమైన కర్మలే చేస్తారు, అసత్య కర్మ చేయరు వాళ్ళు. ఎంత బలవంతం పెట్టినా, ఎంత క్లిష్ట పరిస్థితి ఉన్నా, ఇంట్లో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కానీ అతను సత్యమైన పనులే చేస్తుంటాడు, అసత్యము చెయ్యడు, అసత్యమైన కర్మలను చెయ్యడు. ఎంత విపత్కరమైన పరిస్థితిలో కూడా. కొంతమందికి నేను చూస్తుంటా, సాధన మార్గంలో భక్తి మార్గంలోకి వచ్చి ఉంటారు, వానికి క్లిష్ట పరిస్థితులు వస్తే అన్ని మళ్ళా మానుకొని మామూలు మనిషి అయింటాడు. మళ్ళా అర్థమవుతుందా? కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాలకల్లా ఇది వదిలిపెట్టేస్తాడు. మళ్ళా ఈ రూట్కి వచ్చినప్పుడు ఇబ్బందులు ఇవి వదిలిపెట్టి మళ్ళా మామూలు మనిషి అయి ఉంటాడు అనమాట. అది కాదు. కొంతమంది మొదట్లో కొన్ని రోజులు మాంసాహారం మానేస్తారా, ఏదో ప్రవచనాలు అక్కడ ఇక్కడ విని మాంసం తింటుంటారు, మాంసం మానేస్తాడు. అది మంచి ఆహారం కాదని ఎవరో గురువు ద్వారానో ఎన్నో ఒకసారి వీడియో చూసి మానేసింటాడు, భక్తిలో ఉంటాడు 2 నాళ్ళు. మళ్ళా వాడికి కొద్దిగా ఏదైనా అనారోగ్యం వచ్చి ఏదైనా ఇబ్బందులు పడుతుంటే ఆ డాక్టర్ చెప్తాడు అనమాట, నువ్వు ఇంత వీక్గా ఉన్నావు, నువ్వు మాంసం తింటేనే, లేకపోతే నీ ఇష్టం, నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్తుంటాడు అనమాట. చెప్తే అతను ఏం చేశాడు తెలుసా, మళ్ళీ మాంసం తింటాడు అనమాట. ఇట్లాంటిది కాదు. అర్థమవుతుందా? సత్య కర్మకారులు అంటే వారు ప్రాణం పోయినా కానీ అసత్యమైన కర్మ చెయ్యరు. ప్రాణం పోతే పోయింది, ఇంకో ప్రాణం వస్తుంది.
ఇంకో శరీరం వస్తుంది అంతే. దానికోసం అసత్యమైన పని ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? అసత్యం వల్ల ఎప్పటికైనా నష్టమే. ఎప్పటికైనా నష్టమే అది. అసత్యమైన కర్మ చేస్తే ఎప్పటికైనా అది నష్టమే. అది నువ్వే అనుభవించాల్సిందే. ఈరోజు నువ్వు నీ యొక్క ఏదో ఇబ్బంది ఉందని నువ్వు అసత్యమైన పనులు చేస్తే దాని ఫలితం కూడా నువ్వే అనుభవించాలి మళ్ళీ. కాబట్టి సత్య కర్మకారులు అంటే ఎల్లప్పుడూ సత్యమైన కర్మలే చేసేవారు, సత్యమును స్వీకరించువారు. రాసుకోండి, ఇది సత్యం అనే పదానికి ఇంత అర్థం ఉంటుంది. ఎవరు మైక్ ఆన్ చేశారు? పోచిరెడ్డి గారు మ్యూట్లో పెట్టండి. సత్యమును స్వీకరించువారు 100కి 99 మంది స్వీకరించరండి సత్యాన్ని. ఏం స్వామి నిజమా కాదా? నిజమైతే ఇట్లానండి. ఎస్. సత్యం స్వీకరిస్తారా చెప్పండి? ఎవరు స్వీకరించరు. ఎవరో ఒక్కరు వింటారు సత్యాన్ని స్వీకరించేవాడు. స్వీకరించడం అంటే అంగీకరించడం అన్నమాట. సత్యం ఇప్పుడు మనం చెప్తున్నాం, ఇక్కడ పరమేశ్వర తత్వం చెప్తున్నాం. దీన్ని స్వీకరించడం అంటే గ్రహించడం. అరే బ్రహ్మతత్వం అంతటా ఉందని మనం చెప్తున్నా గానీ తలకెక్కదు. స్వీకరించడం అన్నమాట. వాడు మళ్ళా ఎక్కడో మళ్ళా ఇంటుంటాడు, మళ్ళా గుళ్ళ గోపురాలు తిరుగుతుంటాడు. గురూజీ చెప్పండి. ఒక 50 ఏళ్ళ కిందట మాట ఇది. చెప్పండి. నేను పిల్లప్పుడు ఆ, మా పెదనాయన ఆయన పిల్లప్పటి నుంచి స్టీల్ తినడట. ఓకే ఆయనకు పెద్ద జబ్బు వచ్చింది. ఓకే. కర్నూలు హాస్పిటల్ పోయినారు. ఉమ్, ఈ జబ్బు బగ్గాలంటే నువ్వు మాంసం తింటేనే నువ్వు బాగుతావు, లేకుంటే ఇంకా నీకు జబ్బు న్యాయం కాదు అని ఆయన డాక్టర్ చెప్పినాడట. ఓకే. ఈయన ఏమన్నాడు, ఉమ్, నేను పిల్లప్పటి నుంచి తినలే, ఇప్పుడు తినను, పోతే పోని, ఉమ్, అంతేగాని నేనైతే తినను అని ఒకటే పట్టగా చెప్పినాడు డాక్టర్ ముందన్నే. ఉమ్, పోతే పోని, చచ్చినా సరే నేను మటుకు తినను. ఉమ్. మళ్ళీ అది ఆయన వేదాలు చదవలే, ఏం చదవలే. అప్పుడు తెలుసు కదా మనకి, ఇక్కడ అప్పుడు వేదాలు 50 ఏళ్ళప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి, లేవు. ఈ జన్మలో చదవకపోయి ఉండొచ్చు. పూర్వజన్మ సంస్కారంలో ఎప్పుడో విని ఉంటాడు, అన్ని విని ఉంటాడు అనమాట. విని ఉంటాడు, ఆ సంస్కార బలం చేత అతను ఆ విధంగా ప్రవర్తిస్తుంటాడు. ఏమి తెలియంది, ఏం చదవంది ఎవరికి ఏం రాదమ్మా. వాళ్ళు ఇప్పుడు వేదం తెలియకపోయి ఉండొచ్చు. ఇతకు పూర్వము జన్మలలో వాళ్ళు ఈ వేద పఠనం వినడం గాని, శ్రవణం చేసి ఆ సిద్ధి పొంది ఉంటారు కొద్దిగా. అటువంటి వాళ్ళు పిల్లప్పటి నుంచే వాళ్ళు పుట్టుకతోనే మాంసాన్ని అసహించుకుంటుంటారు. చిన్నపిల్లలు కూడా మీరు గమనించండి. మాంసం పెడితే గిన వాళ్ళు చీదరించుకుంటారనమాట. కొంతమందికి తీపి పదార్థాలు ఇష్టం ఉంటాయి పిల్లప్పుడు. కొంతమందికి కారం పెడితే బాగా తింటుంటారనమాట. కొంతమంది పులుపు బాగా తింటుంటారనమాట. పిల్లలప్పుడు నుంచి కూడా గమనించండి. అవన్నీ ఎక్కడి నుంచి వస్తుంటాయి అనుకుంటున్నారు? అతడు ఆ జీవుడు గత జన్మల్లోంచే అదంతా మోసుకొచ్చుకుంటుంటాడనమాట. వానికి ఇష్టమైంది. అర్థమవుతుందా అందరికీ? కాబట్టి ఇక్కడ సత్యమును స్వీకరించువారు. నీవు సత్యమని చెప్పడం అంటే ఏంటి? సత్యవ్రతం అంటే సత్యం స్వీకరించడం ఉండాలి నీకు. సత్యాన్ని నువ్వు గ్రహించాలి. సత్యం అంటే ఏంది? వేదమే సత్యం. వేదం చెప్పినది నువ్వు స్వీకరించాలి. స్వీకరించడం అంటే ఏంది? మ్యూట్లో పెట్టండి. గ్రహించడం. నా దగ్గర ఎందులే, ఎవరు అడుగుతుంటే వాళ్ళని మ్యూట్ చేసేది కూడా నాకే ఇచ్చినారు పవర్, గూగుల్ వాళ్ళు. అరుచంటే మ్యూట్ చేయొచ్చు అంతే. ఇంకా చాలా పవర్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ సత్యమును స్వీకరించువారు. స్వీకరించడం అంటే చాలా మందికి తెలియని రహస్యం ఏంటంటే గ్రహించడం ఒకటే కాదు, ఆచరించడం కూడా స్వీకరించడమే. ఆచరణలో పెట్టడమే స్వీకరించడం అంటే. ఒప్పుకున్నట్టు కాదు. బ్రహ్మ అంతటా ఉన్నాడని ఒప్పుకోవడం ఒకటే కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఆచరణలో పెట్టడం. అంటే ఇంకా బ్రహ్మతత్వాన్ని అంతటా చూడడం, అది స్వీకరించడం అంటే. అంతటా అంటే ఏంటి? ప్రతి వస్తువులో, ప్రతి మనిషిలో, ప్రతి ప్రాణిలో, జడము చేతనము అన్నిటి లోపల కూడా భగవంతుని చూడడం,
అది ఒప్పుకోవడం, స్వీకరించడం అంటే చూడడం, ప్రవర్తనలో అది కనపడాలి. అన్ని బ్రహ్మ సృష్టించినటువంటి పదార్థాలుగా అంగీకరించడం, స్వీకరించడం అంటే. ఇక సత్యమును స్వీకరించువారు, జితేంద్రియులు, ఇంద్రియ నిగ్రహం గలవారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటిది, ఇంద్రియ నిగ్రహం. జితేంద్రియులు, సర్వోపకారులు. మనం ఇందాక చెప్పుకున్నాం మొట్టమొదట ఈ వీడియోలో మొదట్లోనే, మనం ఇతరుల యొక్క సంతోషం ఆనందం కొరకు ప్రయత్నం చేయాలని. అదే ఇక్కడ ఉపకారం చేయడం అంటే. సర్వోపకారులు అంటే అన్నిటికీ ఉపకారం చేసేవారు, విశ్వానికి ఉపకారం చేసేటటువంటి వారు, లోకానికి ఉపకారం చేసేవారు. విచారశీలురు అగు విద్వాంసులు, బాగా విచారశీలురు, ఆలోచన చేసేవారు. అటువంటి విద్వాంసులు పరమేశ్వరుణ్ణి అత్యంత సమీపంగా చూతురు. ముందేమో దుష్టమానవులు పరమేశ్వరుని దూరంగా చూస్తారు. అయితే ఇక్కడ ఎవరు ఇందాక చెప్పబడినటువంటి లక్షణాలు కలిగినటువంటి వారందరూ కూడా పరమేశ్వరుణ్ణి అత్యంత సమీపంగా చూస్తారు. ఆ పరమేశ్వరుడు అందరి ఆత్మలయందును అంతర్యామి అయి వ్యాపకుడై అంతటా నిండి ఉన్నాడు. నాస్తికుడి లోపల కూడా ఉంటాడండి భగవంతుడు, గుర్తుపెట్టుకోండి. వాడు నాస్తికుడు అయినచ్చు, దేవుడు లేడనొచ్చు, కానీ వానిలో కూడా భగవంతుడు ఉంటాడు. చండాలునిలో ఉంటాడు, నీచ నికృష్ట మానవుల్లో ఉంటాడు, అందరిలో ఉంటాడు పరమాత్మ. అందరిలో ఎలా ఉన్నాడు? అంతర్యామిగా ఉన్నాడు. అందరి లోపల కూడా అంతర్యామి రూపంలో నిండి ఉన్నాడు అంతటా. అతడు ఆత్మలకు ఆత్మ. ఆ పరమాత్మ ఈ జీవాత్మలకే ఆత్మ. ఆత్మ అంటే అంతటా వ్యాపించి ఉన్నది. ఈ జీవాత్మ లోపల కూడా పరమాత్మ ఉన్నాడు. ఆత్మలకు ఆత్మ అంటే అదే, జీవాత్మ లోపల కూడా. చూడండి, జీవాత్మే సన్నగా ఉంటుంది, అత్యంత సూక్ష్మమైంది. ఆ జీవాత్మ లోపల కూడా పరమాత్మ ఉన్నాడంటే ఇంకా ఆలోచన చేయండి. ఆత్మలకు ఆత్మ. పరమేశ్వరుడు ఈ జగత్తునకు లోపల వెలుపల అంతటా నిండి ఉన్నాడు. ఈ జగత్తులో లోపల ప్రతి పదార్థము లోపల ఉన్నాడు, దానికి బయట ఉన్నాడు. ఏ పదార్థము పగలగొట్టినా దాని లోపల పరమేశ్వరుడు ఉన్నాడు, దాని వెలుపల ఉన్నాడు. మన లోపల ఉన్నాడు, మన వెలుపల ఉన్నాడు పరమాత్మ. ఈ జగత్తులో లోపల బయట అంతటా ఉన్నాడు పరమాత్మ. అంతటా నిండి ఉన్నాడు. అది కూడా మళ్ళీ ఎట్లా నిండుగా ఉన్నాడు. నువ్వు గింజంత, చూడండి దయానంద మహర్షి రాశాడు, నువ్వు గింజంత స్థలము కూడా అతడు లేకుండా ఉండదు. ఒక నువ్వు గింజ, సన్నది నువ్వు గింజ ఎంతంట, సన్నది, అంత స్థలం కూడా లేదంట పరమేశ్వరుడు లేకుండా. ఇంక అర్థం చేసుకోండి, పరమాత్మ తత్వాన్ని ఇలా తెలుసుకోవాలి. ఒక్క నువ్వు గింజంత కూడా స్థలం కూడా లేదు పరమాత్మ లేకుండా. నువ్వు హైదరాబాద్ కాదు, ఎక్కడ పోయినా కానీ ఈ విశ్వంలో ఎక్కడ పోయినా పరమాత్మ ఉన్నాడు. అతడు అఖండుడై ఏకరసుడై సర్వమున వ్యాపించి ఉన్నాడు. ఆ పరమాత్మను ఖండించడానికి లేదు. అఖండుడు, ఏకరసుడు, ఒక్కటే తత్వమే. ఇంకా ఖండించడానికి ఎక్కడైతుంది? ఇప్పుడు మన శరీరము చూడండి, ఎన్ని భాగాలు ఉన్నాయి? చేతులు ఉన్నాయి, ముక్కు ఉంది, కాళ్ళు ఉన్నాయి, ఇవన్నీ భాగాలు ఉన్నాయి. ఇవి ఖండించవచ్చు. ఈ చేయి కట్ చేయొచ్చు, కాలు కట్ చేయొచ్చు, తలను కట్ చేయొచ్చు, ఈ శరీరమును అన్ని భాగాలు చేయొచ్చు. కానీ పరమేశ్వరుని అట్ట చేయనీకి లేదు. అది ఒకటే పదార్థమే, ఏకరసుడు, అఖండుడు అన్నమాట. ఖండించడానికి వీలు లేనివాడు, ఏకరసుడు పరమాత్మ. ఏకరసుడై సర్వమున వ్యాపించి ఉన్నాడు. మళ్ళా ఏకరసుడై అంతటా, విశ్వమంతటా కూడా సర్వమున వ్యాపించి ఉన్నాడు. అతనిని తెలుసుకొనుట వలననే ముక్తి సుఖము లభించును. ఫైనల్ గా చూడండి, నువ్వు అన్ని శాస్త్రాలన్నీ, వ్యాకరణ మహాభాష్యాలు ఇవన్నీ దేని కొరకు? వ్యాకరణము, ఛందస్సు, ఈ కల్పం, నిరుక్తం ఇవన్నీ దేని కొరకు ఉండేది? ఈ చెప్పబడినటువంటి పరమాత్మను తెలుసుకునేదానికే. అవన్నీ చదివి నువ్వు ఈ పరమాత్మను తెలుసుకోలేకపోతే వేస్ట్.
వ్యాకరణ మహాభాష్యాలన్నీ చదివి నువ్వు పరమాత్మతత్వం నీకు తెలియకపోతే నువ్వు చదివి ఉపయోగం లేదు. వాటి ఉద్దేశం ఏంది? పరమాత్మను గురించి తెలుసుకునే ఉద్దేశమే. సులభంగా తెలుసుకునేదానికి ఈ వ్యాకరణము, జ్యోతిష్యము ఇవన్నీ మనకు చెప్పడం జరిగింది ఋషులు. సులభంగా తెలుసుకోవచ్చు తొందరగా ఆ పరమాత్మతత్వాన్ని. అందుకోసమే అవన్నీ ఉండేది. వేదాలు కూడా అందుకోసమే ఉండేది. గురువులు అందుకోసమే, ఉపదేశాలు అందుకొరకే. ఎందుకొరకు? ఆ పరమాత్మను తెలుసుకునేదానికి. అయితే ఈ విధంగా ఎవరైతే అతనిని తెలుసుకొనుట వలననే ముక్తి సుఖము లభించును, ముక్తి సుఖాన్ని పొందుతారు. ఆ పరమాత్మని ఈ విధంగా అంతటా వ్యాపించి అఖండుడై ఏకరసుడై ప్రతి పదార్థంలో కూడా పరమేశ్వరుడు లోపల బయట అంతర్యామి రూపంలో నిండి ఉన్నాడు అని ఎవరైతే తెలుసుకుంటాడో అటువంటి వాడే ముక్తి సుఖాన్ని పొందుతాడు. ఆ జీవుడు ముక్తి సుఖాన్ని పొందుతాడు. అది స్త్రీ పురుష శరీరంలో ఏ శరీరంలో ఉన్న జీవుడైనా సరే. అయితే మానవ శరీరంలో ఉన్నటువంటి వాడే ఇది తెలుసుకోగలుగుతాడు. ఆ మానవ శరీరంలో ఉన్నటువంటి జీవుడే ఈ విధంగా ఏ జీవుడైతే తెలుసుకుంటాడో ఆ జీవుడు ముక్తి సుఖాన్ని పొందుతాడు. లేకుంటే లేదు, అంతే రాశాడు. ఇంకా లేకుంటే లేదు. లేకుంటే నువ్వు ఇలా తెలుసుకోలేదనుకో, అప్పుడు నువ్వు ముక్తి సుఖాన్ని పొందలేవు. ఇంకా నీకు జన్మలు తప్పవు. ఎన్ని జన్మలైనా ఎత్తుతుండాల్సిందే. అర్థమవుతుందా? ఏమ్మా పలకనే పలకరు? అర్థమవుతుంది గురూజీ. సరే సరే, ఓకే. తర్వాత ఇప్పుడు వరకు మనము ఒక మంత్రం గురించి విషయాన్ని తెలుసుకున్నాం. పరమాత్మ స్తుతి ఇది. ఇదంతా పరమాత్మ యొక్క స్తుతి. పరమాత్మ ఈ విధంగా ఉన్నాడని నువ్వు ప్రతిరోజు ధారణ చేయాలి. దీన్నే ధారణ చేయాలి. ధారణ అంటే ధరింప చేసుకోవాలి. నీ లోపల నీ హృదయంలో ధరింప చేసుకోవాలి ఈశ్వర తత్వాన్ని. ధారణ అంటారు. ధారణ అంటే నువ్వు కళ్ళు మూసుకొని ఈశ్వరుని ఈ విధంగా మంత్రంలో ఏదైతే విన్నావో దాన్ని హృదయములో మాటి మాటికి తెంపు లేకుండా స్మరించుతూ ఉండాలి. స్మరించుతూ ఉంటే దాన్ని ధారణ అంటారు. అటువంటిది ధారణగిన చేసినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా అది నీ లోపలంతా ధరించిపోతుంది. అది ఆచరణలోకి వచ్చేస్తుంది. ఎక్కడైనా నువ్వు ఆ పరమాత్మ తత్వాన్ని ఈ విధంగా కొలుస్తావు, ఈ విధంగా చూస్తావు. తర్వాత ఈరోజు కఠోపనిషత్తులో 3వ అధ్యాయంగా మనం చెప్పుకుందాం. తృతీయ వల్లి. చూడండి, మొట్టమొదటి శ్లోకం. ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టో పరమే పరార్తే ఛాయా తపౌ బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏచ త్రినాచికేతాః. చూడండి, ఇక్కడ ఈ జీవ పరమాత్మలు, ఇక్కడ ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుందాం. పరమే శ్రేష్టమైన, పరార్తే హృదయ ఆకాశమున, గుహాం గుప్త ప్రదేశమునందు అంటే బుద్ధి యందు, ప్రవిష్టౌ ప్రవేశించి ఉన్నారు. చూడండి, ఇక్కడ జీవుడు పరమాత్మ అనేటటువంటివి ఎక్కడ ఉన్నాయనే విషయంగా తెలియజేస్తుంది ఈ శ్లోకము. ఈ శరీరంలో సుకృతస్య తమచే నిర్మింపబడిన, లోకే శరీరమునందు, ఋతం సత్యమగు కర్మఫలమును, పిబంతౌ అనుభవించుచున్నారు. ఆ జీవాత్మ పరమాత్మలు రెండును ఛాయా తపౌ నీడ ఎండల వంటి వారు అని బ్రహ్మవిద బ్రహ్మజ్ఞులు వదంతి చెప్పుదురు. చ మరియు ఏ త్రినాచికేతాః ఎవరు ఈ 3 ఆశ్రమములనందును నచికేతాగ్నిని నిర్వర్తించి ఉన్నారో, పంచాగ్నయ పంచాగ్నులను సేవించి ఉన్నారో వారును వదంతి చెప్పుదురు. చూడండి, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రతి శ్లోకం కూడా ఇంపార్టెంట్ అమ్మా. పూర్వము ద్వితీయ వల్లి అంతమున దురాచారములను విడిచి మనస్సు ప్రసన్నము ఏకాగ్రము చేసుకొనిన వ్యక్తి ప్రజ్ఞాని అయి బ్రహ్మమును సాక్షాత్కారము చేసుకొనగలడు. చూడండి, ఇక్కడ 2వ అధ్యాయంలో మనం ఇది చెప్పుకున్నాం. ముందు దురాచారాలను విడిచిపెట్టాలి, తర్వాత మనస్సును ప్రసన్నం చేసుకోవాలి, ఏకాగ్రం చేసుకోవాలి. అటువంటి వ్యక్తి ప్రజ్ఞాని అయి
భగవంతుని యొక్క జ్ఞానము, స్వరూప జ్ఞానమును విజ్ఞానం ద్వారా పొంది ఆ బ్రహ్మను సాక్షాత్కారం చేసుకొనగలడు. పామరుడైన వాడు పొందలేడని 2వ అధ్యాయంలో చెప్పబడింది. పామరుడంటే అజ్ఞాని. ఇక ఈ తృతీయ వల్లియందు పరమేశ్వరుని పొందదగినటువంటి స్థానం విశేషాదులను యముడు చెప్పుచున్నాడు. అయితే పరమేశ్వరుని అటువంటి వాడు పొందుతాడని చెప్పాడు. అయితే ఆ స్థానం ఎక్కడ, ఏ స్థానంలో పొందుతాడు పరమేశ్వరుని అంటే ఈ 3వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ ఉంటాయి. ఈ శరీరమును జీవుడు వనరించు కర్మఫలములను అనుభవింప చేయుటకు పరమేశ్వరుడు నిర్మించుచున్నాడు. చూడండి, ఈ మానవ శరీరము, ఈ శరీరం అనేది మనం చేసుకున్నటువంటి కర్మఫలాలను అనుభవించడానికి ఈ శరీరమును నిర్మింపజేశాడు. అందువలన జీవ పరమాత్ములకు ఇరువురకు ఈ శరీరముతో సంబంధం ఉన్నది. చూడండి, ఈ శరీరంతో జీవునికి పరమాత్మకు ఇద్దరికి సంబంధం ఉంది. అంతేగాక ఈ శరీరము పరమము పరార్థము అనియు ఇక్కడ చెప్పబడినది. పరమాత్మ నిర్మితమగుట వలన శ్రేష్టము అంటే పరమము. చూడండి, ఈ శరీరము పరమం, అత్యంత శ్రేష్టమైంది. ఎందుకు? ఇది పరమాత్మచే నిర్మింపబడింది కాబట్టి, మనం తయారు చేసుకుంది కాదు. ఇది పరమేశ్వరుని నిర్మితం కాబట్టి ఇది శ్రేష్టమైందని చెప్తున్నాడు. ఈ శరీరమునందు గల హృదయ దేశమున అన్నిటికంటే ఉత్తమమగు పరమాత్మ సాక్షాత్కారం కలుగును. చూడండి, అందరూ కూడా తెలుసుకోండి, మనకు పరమాత్మ సాక్షాత్కారం ఎక్కడ జరుగుతుందంటే మన హృదయంలో జరుగుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పబడతా ఉంది. మన శరీరమునందు గల హృదయ దేశమున, హృదయ దేశం అంటే హృదయాకాశము, హృదయములో కూడా ఖాళీ ప్రదేశం అనేది ఒకటి ఉంది. అది మనం చూడలేం, అది ధ్యానంలో పోయి తెలుసుకోవాల్సిందే, ఇంకా కళ్ళతో చూసేది కాదు. లోపల అంతర్ముఖంగా లోతుకెళ్ళినప్పుడు, సమాధి లోపల పోయినప్పుడు నీకు అవగతమవుతుంది. అది అందరికీ ఎవరు సమాధి స్థితి పొందుతారో వాళ్ళు హృదయంలోనే. ఎందుకు హృదయంలోనే పొందుతారంటే జీవుడు కూడా అక్కడే ఉంటాడు కాబట్టి అక్కడి నుంచే పరమాత్మ యొక్క సాక్షాత్కారాన్ని పొందుతాడు. కావున పరార్థమని చెప్పబడినది. చూడండి, ఈ శరీరము పరమము పరార్థము. పరమం అంటే శ్రేష్టమైంది, పరార్థం అంటే పరమేశ్వర సాక్షాత్కారం పొందేటటువంటిది. అంటే ఏ జీవుడైనా మానవ శరీరంలో ఉండే పరమాత్మ సాక్షాత్కారం పొందాలి. మానవ శరీరం కాకుండా ఇతర ఏ శరీరంలో కూడా పరమాత్మ సాక్షాత్కారం జీవుడు పొందలేడు. అతను మనుష్య దేహంలో ఉన్నప్పుడే ఆ జీవుడు పరమాత్మ సాక్షాత్కారం చేసుకునే యోగ్యత కలిగినటువంటిది. ఎంత గొప్ప శరీరం చూడండి. ఇప్పుడు మనకందరికి వచ్చింది ఇది. మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు పరమాత్మ సాక్షాత్కారం కొరకు? మీ అవసరాల కోసం, అన్నిటి కోసం రోజు ప్రయత్నాలు చేస్తున్నారు కదా. ఆ చిన్న చిన్న సుఖాలకే గంటల తరబడి 24 గంటలు పనిచేస్తున్నారు కదా. శాశ్వత సుఖము, పరాంతకాల సుఖము, మోక్ష సుఖం, శరీరం లేకుండా వచ్చేటటువంటి మోక్ష సుఖం కొరకు ఎందుకు ప్రయత్నం చేయరు? ఇంత మంచి శరీరం వచ్చి ఎందుకు ప్రయత్నం చేయరండి? ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే వస్తుంది. తెలియదు, 90% మంది జనాలకు తెలియదు. ఈ శరీరం యొక్క విలువ తెలియదు. ఇది శ్రేష్టమైందని కూడా తెలియదు. శ్రేష్టమైందని తెలిస్తే దీంతో నానాక పదార్థాలు వేయడు. ఈ ఇంద్రియాలను ఎట్లా పడితే అట్లా ప్రవర్తింపజేయుడు. దేనికంటే దానికి వినియోగించుకోడు. జాగ్రత్త పడతాడు, ఈ శరీరాన్ని కాపాడుకుంటాడు, రక్షించుకుంటాడు, ఆయుష్ను పెంచుకుంటాడు. ఈ శరీరాన్ని రోగగ్రస్తం చేయడు. ఎప్పుడు నీకు తెలియదు, శ్రేష్టమని తెలియడం లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ శాస్త్రాలు చెబుతున్నాయి నీ శరీరము శ్రేష్టమైనది. ఈ శరీరంలో ఉండంగానే నువ్వు పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతావు. మానవ శరీరం కాకుండా ఇంకా ఏ ఇతర శరీరాలలో కూడా ఆ జీవుడు పరమాత్మ సాక్షాత్కారం జరగదు. మిగతా శరీరములు శ్రేష్టమైనవి కాదు. ఇక్కడ మానవ శరీరం శ్రేష్టం అని చెప్పినప్పుడు మిగతావి కాదనే దాని అర్థం. అందరూ గుర్తుపెట్టుకోండి. మిగతా ఏ జంతు శరీరం, అది ఆవుది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ శరీరాలన్నీ
శ్రేష్టము కాదు. మానవ శరీరమే శ్రేష్టమైనది. ఎందుకు శ్రేష్టమైందంటే ఇది పరమాత్మ చేత తయారు చేయబడింది, నిర్మించబడింది. అందుకు శ్రేష్టమైంది, గొప్పది. అర్థం చేసుకోండి. ఈ శరీరంలో ఒక్కొక్క అవయవాన్ని మీరు పరిశీలన చేస్తే ఆ పరమాత్మ యొక్క శక్తి, జ్ఞానం ఎంత ప్రస్ఫుటంగా మీకు కనపడుతుందో చూసుకోండి. ఒక వేలు, ఈ వేలు తయారు చేయడం అనే కానీ, దానికి గోరు, ఈ కళ్ళ రెప్పలు, కంట్లో గుడ్డు, ఒక్కొక్క అవయవం తీసుకోండి ఎంత అద్భుతంగా తయారు చేయబడింది. మనకు ఎన్ని ఇంద్రియాలు, మనం అన్ని సుఖంగా ఉండడానికి ఎంత వ్యవస్థ, మంచి శరీరం తయారు చేశాడు. మళ్ళీ ఇంకొక ఇటువంటి శరీరమే నిర్మాణం చేయడానికి మనకు ఉత్తమోత్తమైనటువంటి వీర్యం, ఇంకో శరీరం తయారవుతుంది ఆ వీర్యం ద్వారా. ఇవన్నీ పరమాత్మ చే తయారు చేయబడినటివే, మనం తయారు చేసేటి కాదు. జీవుడికి స్వతహాగా శక్తి లేదు. జీవుడు ఏం చేయలేడు. ఒక చెయ్యి పోయినా కానీ మళ్ళీ చెయ్యి తయారు చేసుకోలేడు. ఈ చెయ్యి ఇరిగిపోయింది అనుకో, ఇంకో చెయ్యి తయారు చేసుకోమను, జీవుని చేత అవుతుందేమో. ఏ జీవుడు చేయలేడు. ఒక్క రక్తపు బొట్టు కూడా తయారు చేయలేడు జీవుడు. పరమాత్మ చేస్తున్నాడు ఈ శరీరాన్నంతా. అందుకే ఇది శ్రేష్టమైనటువంటిది ఈ మానవ శరీరము. అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ శరీరంతో ఉన్నప్పుడే నువ్వు పరమాత్మ సాక్షాత్కారం పొందాలి. పట్టుదల పట్టుకోండి. మళ్ళీ ఈ శరీరంలోంచి జీవుడు పోతే ఎగినా మళ్ళా చేయలేవు. నువ్వు అనుకుంటున్నావు మళ్ళా జన్మలో చూచాలి అని. మళ్ళా జన్మ నీకు వచ్చాదరా, నీకేం తెలుసు ఇది గుర్తుంటాదో లేదో అప్పుడు. ఇప్పుడు గుర్తుంది కదా నీకు, ఇప్పుడే ప్రయత్నం చేయి. ఎందుకు చేయవు? సోమరితనాన్ని వదిలిపెట్టండి. అందరూ బద్ధకం తీసేసుకోండి. పురుషార్థ పరులు కండి, ప్రయత్నం చేయండి. కాబట్టి ఇట్టి శరీరమున జీవాత్మ కర్మ ఫలములను అనుభవించుటకు ప్రవేశించును. ఇటువంటి శ్రేష్టమైనటువంటి పరమము, పరార్థము, ఈ రెండిటిది కలిగినటువంటి ఈ శరీరమున జీవాత్మ కర్మ ఫలములను అనుభవించుటకు ప్రవేశించును. ఈ శరీరంలో కర్మ ఫలాలను అనుభవించటానికి జీవుడు ప్రవేశిస్తాడు. పరమాత్మ వ్యాపకుడు అగుటచే ప్రతి శరీరమునందును ప్రవేశించును. చూడండి, ఇక్కడ జీవుడేమో ఈ శరీరంలోకి ఎందుకు వచ్చాడు? కర్మ ఫలాలను అనుభవించడానికి వచ్చాడు. అది గుర్తుపెట్టుకోండి అందరూ. తర్వాత పరమాత్మ ఈ శరీరంలో ఎందుకున్నాడు అంటే, పరమాత్మ వ్యాపకుడు కాబట్టి, అంతటా ఉంటాడు కాబట్టి అన్ని శరీరాలలో వ్యాపించి ఉన్నాడు. అందుకు ప్రవేశించి ఉన్నాడు శరీరం లోపల. కావున ఇరువురు ఇందు ప్రవేశించిరని చెప్పబడినది. మరియు ఇక్కడ ఋతం సత్యమగు కర్మఫలమును జీవాత్మ పరమాత్మలు ఇరువురు అనుభవించుచున్నట్లు చెప్పబడినది. వాస్తవంగా జీవాత్మయు కర్మఫలమును అనుభవించును, పరమాత్మ అనుభవింప చేయునని తెలుసుకొనవలెను. అయితే ఈ శరీరంలో ఉన్నప్పుడు జీవాత్మ కర్మఫలములను అనుభవిస్తుంది. కానీ అనుభవింపజేసేది ఎవరు? ఈ శరీరంలో ఉండి పరమాత్మ అనుభవింపజేస్తున్నాడు ప్రతి జీవునికి. వాని శరీరంలోనే ఉండి ఆ శరీరములో అతను, ఆ జీవుడు కర్మఫలాలు ఏవేవి అనుభవించాలనో అవి అనుభవింపజేయిస్తున్నాడు బలవంతంగా. వాడు చేసిన కర్మకు ఫలం అనుభవించాలి కదా, అనుభవింప చేయిస్తున్నాడు పరమాత్మ. పరమాత్మ అనుభవింప చేయునని తెలుసుకొనవలెను. ఆ విధంగా తెలుసుకోవాలి. పరమాత్మ ఈ శరీరంలో ఉండి ఏం చేస్తున్నాడంటే మన చేత కర్మ ఫలాలను అనుభవింపజేయిస్తున్నాడు ఈ శరీరంలో ఉండి. జీవాత్మ అల్పజ్ఞుడు. ఇందాకే చెప్పాను, జీవుడు అల్పుడు, ఏం చేయలేడు. పరమాత్మ సర్వజ్ఞుడు, భగవంతుడు సర్వజ్ఞుడు. అందువలన నీడ ఎండ అను వానితో ఇక్కడ జీవేశ్వరులు ఉపమింపబడిరి. ఛాయ ఆతపము అంటే ఇప్పుడు మనం నడుస్తుంటే మన నీడ మన వెనకమ్మడి వస్తుంటుంది. ఎండల కాలం మీరు నడుస్తుంటే మీ నీడ మీ వెనకమ్మడి వస్తుంటుంది. మిమ్మల్ని విడిచిపెట్టి మీ యొక్క ఛాయ అక్కడ ఉండదు. మీరు వేరు అది వేరుగా ఉండదు.
అర్థమవుతుందా? ఆ విధంగా ఛాయ, ఆతపము అంటే నీడ, ఎండ ఆ రెండిటి సంబంధం లాగా ఇక్కడ ఈ ఉపనిషత్తులో యమాచార్యుడు చెప్తున్నాడు. జీవేశ్వరులు ఆ విధంగా ఉంటారు. అంటే ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండడానికి వీలు లేదు. ఇద్దరు కలిసి ఉండాల్సిందే. అర్థమవుతుందా రామచంద్రారెడ్డి? ఇద్దరు వీడుగా ఉండడానికి వీలు లేదు. ఇద్దరు ఎప్పుడు ఉండవలసిందే, ఎండ నీడ అని చెప్తున్నాడు చూడండి. ఛాయ, ఎండ. గురూజీ, అర్థమైందా? ఆ, అంటే జీవుని పరమాత్మ సృష్టించినాడా, మాలో స్వతహానే ఉంటాడా జీవుడు? ఏమిటండి ఏమన్నా ప్రశ్న అది? ఎవరో ఇప్పుడు కొత్తగా ఏబిసిడీలు నేర్చుకోవడానికి ఎల్కేజీలో వచ్చే వాళ్ళు ప్రశ్న అట్లా వేయాలి. కాదులే. అట్లా కాదు. జీవుడు పరమాత్ముడు సృష్టించలేదు. ప్రకృతి, జీవుడు, దేవుడు ఈ ముగ్గురు ఎప్పటికీ ఉండారు అని అంటే అట్లా. ఇంకా అది తెలుసు కదా, మళ్ళా అదే ప్రశ్న ఎందుకు వేస్తావు? అప్పటికి ఉన్నట్టేనా మనకు? ప్రకృతి, మరి జీవుడు, అవి మూడు నిత్య పదార్థాలండి. అవి మూడు మామూలుగా దాన్ని ఎవరు పుట్టించరు, అవి పుట్టవు. జీవుడు అనేవాడు నిత్యుడు, అది పుట్టదు, అది చావదు. పుట్టే కదా చచ్చేది. నిత్య పదార్థం అది. జీవుడు అనేటటువంటిది పరమాత్మలాగే అది నిత్యమైనది. జీవుడు కూడా పరమేశ్వరులాగానే. పరమేశ్వరునికి జీవునికి చాలా చాలా దగ్గర సంబంధం అండి. అసలు చాలా దగ్గర లక్షణాలు ఉన్నాయి రెండిటికి. అందుకే మోక్షం పొందేది, లేకపోతే పొందలేరు జీవులు. పరమాత్మకు జీవునికి చాలా గుణాలు దగ్గరికి ఉన్నాయి. పరమాత్మ నిత్యుడు, జీవుడు నిత్యుడే. అయితే ఆ జీవుడు తెలుసుకోవాలి పరమాత్మను. అయినా కానీ మనుష్య జన్మ లోపట్లనే ఆ పరమాత్మని పొందే అవకాశం ఉన్నది. ఏ జన్మ లోపట లేదు. అది తెలుసుకోవాలమ్మా. మనుష్య జన్మలో ఉన్నప్పుడు తెలుసుకుంటాడు, అరే పరమాత్మ ఇట్లున్నాడా అని. ఎట్లా తెలుసుకుంటాడు చూడండి, ఇక్కడ చెప్తున్నాడు అదే విషయాన్ని. ఏ విధంగా తెలుసుకుంటాడంటే చూడండి, యముడు ఈ వాక్యములతో శరీరమున జీవాత్మ, పరమాత్మ అని రెండు చేతన పదార్థములు వేరువేరుగా ఉండునట్లు వర్ణించి ఉన్నాడు. ఈ శరీరంలో జీవాత్మ, పరమాత్మ రెండు ఉన్నాయి. ఒకటి కర్మఫలములు అనుభవిస్తున్నది, ఒకటి అనుభవింపజేయిస్తున్నది ఈ శరీరంలో ఉండి. అంతేగాక వాని భేదము కూడా స్పష్టము చేసి ఉన్నాడు. దీనిని బట్టి ఉపనిషత్తులు జీవ బ్రహ్మ ఐక్యమును బోధించు అనియు, ఒక్క బ్రహ్మమే అద్వైతమే ఉపనిషత్తులకు ప్రతిపాద్య విషయమనియు చెప్పువారి మతము సరికాదు. ఇక్కడ స్పష్టంగా ఈ కఠోపనిషత్తులో జీవుడు వేరు, పరమాత్మ వేరు అని స్పష్టంగా చెప్తున్నాడు. ఒకటేమో కర్మఫలాలు అనుభవిస్తుంది, ఒకటేమో అనుభవింపజేస్తుంది. అది వ్యాపకము, ఇది వ్యాప్యము. ఇది అల్పజ్ఞత్వము, అది సర్వజ్ఞత్వము. స్పష్టంగా చెప్పబడుతుంటే కొంతమంది దీన్ని ఏం రాశారంటే రెండు ఒకటే, జీవ బ్రహ్మ ఐక్యము అని చెప్తున్నారు. అది తప్పు అని చెప్పి స్పష్టంగా ఋషి చెప్తున్నాడు. మరి ఈ వల్లి యందే శరీరమును రథముతోను, జీవాత్మ రతికునితోను, పరమాత్మను గంతవ్యునిగాను పోల్చి చెప్పుట వలనను జీవ పరమాత్మలు ఒక్కటి కాదని స్పష్టము కాగలదు. అదే ఈ యొక్క మూడవ అధ్యాయంలోనే ఇంకా నెక్స్ట్ వస్తుంది. ఈ శరీరము అంటే ఏంటి, జీవుడు అంటే ఎవరు, తర్వాత పరమాత్మ ఏంటి అనే విషయాలు ఇంకా చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ జైవ బ్రహ్మములు రెండు ఐక్యమైతాయి, ఒక్కటైతాయి అనేది తప్పు. ఎన్నటికీ కావు. జీవుడు వేరు, పరమాత్మ వేరు. రెండు సూక్ష్మ పదార్థాలే, కానీ రెండు ఒకటి కావు. జీవుడు మోక్షములో ఆ బ్రహ్మలో ఐక్యమైపోతాడు, ఇంకా జీవుడు అనేవాడు ఉండడు. అది తప్పు. జీవులు ఎప్పటికీ నిత్యులే, పరమాత్మ ఎప్పటికీ నిత్యుడే. మోక్ష సుఖము అంటే అది మనము బాగా మంచి మార్కులు వచ్చినప్పుడు, ఏదైనా మనకు మంచి
ప్రశంసలు, ఉత్తమోత్తమ సుఖ. ఇప్పుడు మొన్న రీసెంట్‌గా దీనికి మీకు బాగా అర్థమయ్యేదానికి చెప్తా చూడండి మా. మొన్న రీసెంట్‌గా కడప దగ్గర వేంపల్లెలో ఒక లేడీ క్రికెటర్ అమ్మాయి ప్రపంచ కప్‌లో ఆ అమ్మాయి బాగా రాణించింది. అందుకు ఏం చేశారు గవర్నమెంటు ఆమెకు మంచి ప్రశంస, ఆ బహుమతులు ఇచ్చారు. కొన్ని ఒక 2, 3 ఎకరాలు భూమి ఇచ్చారు. ఒక గ్రూప్ 1 ఆఫీసర్‌గా ఉద్యోగం ఇచ్చారు. తర్వాత 2 కోట్ల నగదు బహుమతి ఇచ్చారు. ఆంధ్ర గవర్నమెంటు, కేంద్ర ప్రభుత్వం నుంచి దండిగా వచ్చింటాయి. ఈ విధంగా ఆమెకు ఈ విధంగా బహుమతులొచ్చాయి. అర్థమవుతుందా? ఈ బహుమతులన్నీ ఎందుకొచ్చాయి? అక్కడ ఆమె విజయం సాధించింది. దానికి గవర్నమెంట్ ఏం చేసింది? గుర్తించి ఇవన్నీ ఇచ్చింది. పరమాత్మ కూడా నువ్వు మోక్షం పొందితే నీకు కొంతకాలము శరీరం లేకుండా ఆనందంలో ఉంటావు. కొంతకాలమే, అది కూడా ఎంతకాలం? అది మన దృష్టిలో, పరమాత్మ దృష్టిలో కొంతకాలమే, మన దృష్టిలో పరాంతకాలం. పరాంతకాలం. 36,000 సృష్టులు, 36,000 ప్రళయములు, అంతకాలం శరీరం లేకుండా సుఖం అనుభవిస్తారు, మోక్ష సుఖాన్ని. మరి దానికోసం ప్రయత్నం చేయాలి కదమ్మా. రోజు 2 గంటలు ధ్యానం చేయకపోతే మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? రోజు 2 గంటలు ధ్యానం చేయకపోతే మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? కాదు గురూజీ, నిజమే. రాదుమ్మా, గుర్తుపెట్టుకోండి. నువ్వు 8 గంటలు పని చేస్తే ఒక 300, 400, 500 వచ్చాది అనుకో. 8 గంటలు పని చేస్తే దాంతో ఎంత సుఖపడతావు? కొన్ని పదార్థాలు తెచ్చుకొని సుఖపడతావు. నీకు శరీరమే లేకపోకుండా వచ్చేటటువంటిది మోక్ష సుఖం ఇన్ని వేల కోట్ల సంవత్సరాల లక్షల కోట్ల సంవత్సరాల వరకు నీకు శరీరం లేకుండా నువ్వు మోక్షానందంలో ఉంటావంటే దానికోసం ఎంత ప్రయత్నం చేయాలి? ఎన్ని గంటలు కృషి చేయాలి? ఎన్ని గంటలు కృషి చేయాలి? ఆలోచన చేయండి. కాబట్టి ఆలోచన చేయండి. ఇంత శ్రేష్ఠ జన్మను పొంది కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. అది బాధాకరమైనటువంటి విషయం. అందరూ నిర్లక్ష్యం చేయకండి, జన్మను వృధా చేసుకోకండి. అది కూడా శాశ్వతం అనుకోకండి. ఈ జన్మ, ఈ మానవ శరీరంలో మీరు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో ఎవరికి తెలియదు. గ్యారెంటీ ఎవరికి లేదు. నిన్న మాట్లాడుతానే ఒక అతను బాగున్నాడు, అప్పుడు మళ్ళా అతను అడిగితే అతను లేడంటే చనిపోయాడని చెప్పినారు. చెప్పనీకి లేదు. ఎవరికి గ్యారెంటీ లేదు. అయితే గ్యారెంటీ ఉంటుంది. ఎవరికి ఉంటుంది? మంచి ప్రవర్తన ఉండి పరమేశ్వరుని ఆజ్ఞలను త్రికరణ శుద్ధిగా పాటించే వారికి గ్యారెంటీ ఉంటుంది. ఇంకా ఏ మార్గం వానికి తెలియకుండా బుద్ధి పుట్టినట్టు తిరుగుతుంటే వానికి గ్యారెంటీ ఉండదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విధంగా ఈ శ్లోకంలో మనకు చాలా విషయాలు యమాచార్యుడు చెప్పడం జరిగింది. అలాగే మనం ఈ శ్లోకంలోనే ఇంకొక పదం కూడా వచ్చింది. బుద్ధియందు గుహాం, గుప్త ప్రదేశములో బుద్ధియందు ప్రవేశించున్నారు హృదయాకాశమున అని చెప్పబడింది. మనం అంటే ఈ పరమాత్మను మనం బుద్ధితోనే తెలుసుకోవాలా అనే విషయంగా చెప్పబడింది. అంటే బుద్ధి అంటే జ్ఞానం. ఎంత జ్ఞానమును పొందుతావో అంత భగవంతుణ్ణి తెలుసుకుంటూ ఉంటావు. అర్థమైంది అందరికీ? సరేమ్మా, ఏమైనా సందేహాలుంటే అడగండి, లేకుంటే శాంతి పాఠం. మనం చెప్పినప్పుడు ఎవరికి సందేహాలు రావుమ్మా. మిగతా వాళ్ళు చెప్పినప్పుడు ఏమన్నా వస్తాయో నాకు తెలియదు, కానీ నేను గిన ఏదైనా చెప్తే అవతల వాళ్ళకి సందేహమే ఉండదు. అర్థమైపోయి ఉంటుంది. గురూజీ, చెప్పండి. సందేహము ఉండేట్టుగా చెప్పలేదు కదా, నిదానంగా అది చెప్తున్నా కదా, అందుకు సందేహాలు రావు. తొందరపడి స్పీడ్గా చెప్తే వాళ్ళకి అన్ని డౌట్లు వస్తుంటాయి అన్నమాట. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మనం చెప్పే ఉద్దేశం ఏంటి మీకు అర్థం కావాలి. అలాగే యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళకి అర్థం కావాలి. అర్థం కావాలంటే దాన్ని అర్థం అయ్యేటట్టు చెప్పాలి. చెప్పినప్పుడే అర్థమైంది. చెప్పేది ఇన్నావా? ఈయన మన వేణు తమ్ముడు చెప్తాను, ఆయన పేరు నరసింహుడా? ఎందుకు లేండి, ఇది యూట్యూబ్ లో వెళ్తుంది.
జాగ్రత్తగా ఉండాలి. మనము పేర్లు సంబోధన చేసుకోకోకుండా ఉండాలి. ఎందుకంటే మనము పరమాత్మ భక్తి మార్గంలో ఉన్నప్పుడు మనము సమస్యలు దూరంగా ఉండాలమ్మా. చాలా చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. ఈ ముఖ్యంగా మనం ఏందంటే విమర్శలకు దూరంగా ఉండాలి. అందరూ గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా ఏ విధంగాన్నా చేసుకొని వదిలేయాలి. అవి మనము అంతర్గతంగా ఊరికే ఉంచుకోవాలి గానీ, మనం బహిరంగంగా మనం అన్నప్పుడు ఈ గోడకు చెవులు ఉంటాయి అంటారు గదా! అంటే అదే అన్నమాట. మనం జాగ్రత్తగా ఉండి, ఇంకొకరిని మనము వేలెత్తి చూపకుండా, వాళ్ళు ఎవరి దావ వాళ్ళు పోనీ. మనకు అవసరం లే. ఒకవేళ అటువంటిది ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళ పేర్లు సంబోధన గాకుండా చెప్తుంటే ఏ సమస్య రాదు. అంటే మనమేం వాళ్ళనేం వేలెత్తేం చూపలేదులే గురూజీ. హ్మ్. వేలెత్తేం చూపలేదు. స్పీడు ఇంగా. అదే నేను చెప్పేది ఏందంటే, ఇప్పుడు మనం ఇంత ప్రయత్నం చేసి కష్టపడి ఎందుకు చెప్తున్నాము చెప్పండి? మీరు ఇంత కష్టపడి కూర్చొని క్లాస్ వింటున్నారంటే, అది సామాన్య విషయం కాదు. అర్థం చేసుకోవాలనే కదా ఇదంతా జరిగేది. ఆ అర్థం కాకుండా చెప్తే ఉపయోగం ఏంటి చెప్పండి? నువ్వు ఇక్కడ మనకు కృష్ణమందిరం అని ఒకటి ఉంది. అక్కడ పోయి ఒక ఉపన్యాసం విను, బొచ్చు గీక్కొని వస్తావు అంతా. బొచ్చు అన్ని సక్కాలు, ప్యాంట్లు అన్ని చింపుకొని వస్తావు. ఏమీ అర్థం కాదు. వాళ్ళు ఏం చెప్తారో, ఏం కథో ఎవడికి దేవుడికి కూడా అర్థం కాదు. ఆ దేవునికి కూడా అర్థం కాదు. అట్ట చెప్తారు. సంబంధం ఉండాలి గదా! ఏదన్నా చెప్పేదానికి, దానికి సంబంధం ఉంటే అర్థమవుతుంది. ఏమ్మా? శాంతి పాఠం చేసుకుందాం. అందరూ మీరు 2 గంటల ధ్యానం అనేది అలవాటు చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ 2 గంటలు పెట్టుకోండి రోజు. నిదానంగా 3 గంటలు పెంచండి. 4 గంటల వరకు రావాలి. మన మోక్షం పొందాలంటే. అట్‌లీస్ట్ డైలీ. జన్మలు వస్తుందా గురూజీ 4 గంటలు? ఏమ్మా? ఈ జన్మకు వస్తుందా 4 గంటలు? అంటే ఒకటేసారి అని కాదమ్మా. హ్మ్. ఒక రోజులో 24 గంటలు ఉంటాయి గదా! అప్పుడు గంట, అప్పుడు గంట, అప్పుడు గంట అట్లా 4 గంటలని. ఇప్పుడు 2 గంటలు పెట్టుకోండి. మార్నింగ్ 4-5 పెట్టుకోండి. నేను చేసే టైం చెప్తున్నా. మీరు కూడా ఆ విధంగా పెట్టుకోండి. 4-5. నైటు 9-10. ఇప్పుడు మీరు వెంటనే భోంచేసి రొంత వాకింగ్, గీకింగ్ చేసేసి ధ్యానంలో కూర్చోండి. రెడీ. శాంతి ఎప్పుడో పాఠం. భోజనాలు అయిపోతాయి గురూజీ. 6:30కే అయిపోతాయి. సరే. అట్లయితే 9 కల్లా ధ్యానంలో కూర్చోండి. ఇంక సరిపోతుంది. 9-10 వరకు. కూర్చుంటాం గురూజీ. రైట్ మా. కుర్చీలోనే కూర్చోండి. ఒకవేళ కూర్చోవాలని నియమం ఏం లేదు. పడుకొనైనా ధ్యానం చేయండి. వ్యాస మహర్షి నిద్ర వస్తుంది గురూజీ. నిద్ర వస్తే ఇంకా మంచిదే కదా! అది ఇంకా పరధ్యానం ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అట్లయితే అది మేలు, ఇట్లయితే ఇది మేలు అనుకోండి. నిద్ర వస్తే ఒక మేలు, నిద్ర రాకుంటే ధ్యానం. 2 మేలే. కళ్ళు మూసుకోండి. శాంతి పాఠం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. నమస్తే గురూజీ. ఓం ధన్యవాదాలు. నమస్తే అమ్మా. నమస్తే అందరికీ గురూజీ. ఓం నమస్తే.